నమస్కారం. ఈరోజు మనం మహాత్మాగాంధీ గారి సత్యశోధమలోంచి ఒక ఆసక్తికరమైన చిన్న అధ్యాయం చూద్దాం. 1890లో ఆయన ప్యారిస్ వెళ్లారు కదా. అక్కడ జరిగిన గొప్ప ప్రదర్శన అంటే గ్రేట్ ఎగ్జిబిషన్, దాన్ని చూడాలని, ఇంకా ప్యారిస్ నగరాన్ని చూడాలని కూడా ఆయనకు చాలా ఆసక్తిగా ఉండేదట. ఆ అనుభవాల గురించే మాట్లాడుకుందాం. అవును, ఆ పర్యటనలో గాంధీజీని బాగా ఆకట్టుకున్నవి 2 విషయాలున్నాయి. ముఖ్యంగా 2. అవేమిటి? 1, అప్పట్లో కట్టిన ఈఫిల్ టవర్. అంటే దాదాపు 1000 అడుగుల ఎత్తు, పూర్తిగా ఇనుముతో. ఓ! ఆ రోజుల్లో అంత ఎత్తులో ఒక నిర్మాణం నిలబడటమే అదో పెద్ద వింతనమాట. నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అయితే ఆయన పర్యటన చాలా సింపుల్గా, పొదుపుగా సాగిందట కదా. ఏదో శాకాహార రెస్టారెంట్లో 7 రోజులున్నారని, ఎక్కువగా నడుచు తిరిగారని రాసుకున్నారు. అవునవును, ప్యారిస్ మ్యాప్, ఆ ఎగ్జిబిషన్ గైడ్ పట్టుకుని తిరిగారట. చాలా వరకు నడకే. అది ఆయన సహజ శైలికి దగ్గరగా ఉంది. అంటే వనరులని జాగ్రత్తగా వాడుకోవడం. ఆ ప్రదర్శన ఎంత పెద్దది, ఎన్ని రకాలుగా ఉందో గుర్తుంది, కానీ వివరాలేవి పెద్దగా గుర్తులేవని ఆయనే రాశారు. మరి ఏం గుర్తుందట? ఈఫిల్ టవర్ ఎక్కడం మాత్రం బాగా గుర్తుందట. అది కూడా 2-3 సార్లు ఎక్కారట. ఓ! పైగా ఆ మొదటి అంతస్తులో ఒక రెస్టారెంట్ ఉంటుందట. అక్కడ భోజనం చేయడానికి 7 షిల్లింగులు ఖర్చు పెట్టారట. ఆ కాలంలో 7 షిల్లింగ్లంటే ఎక్కువే కదా. ఖచ్చితంగా. కేవలం అంత ఎత్తులో భోజనం చేశానని చెప్పుకోవడానికి అలా చేశానని సరదాగా రాసుకున్నారు కూడా. సరే, ఈ టెక్నాలజీ అద్భుతం సంగతి అట్టుంచితే, ప్యారిస్లోని పాత చర్చిలు, ముఖ్యంగా నోట్రెడేమ్, ఆయన మీద చాలా వేరే రకమైన ప్రభావం చూపారట. అవునవును, అక్కడ అసలు విషయం ఉంది. ఈఫిల్ టవర్ ఒక మానవ ప్రతిభకు నిదర్శనం అనుకుంటే, నోట్రెడేమ్ లాంటి పురాతన చర్చిల్లో ఆయనకు వేరే అనుభూతి కలిగింది. వాటి గొప్పతనం, ఆ నిర్మాణం, లోపల శిల్పాలు, వాటి వెనుక కేవలం కళానైపుణ్యం కాదు, గాఢమైన భక్తి, విశ్వాసమున్నాయని ఆయనకనిపించిందట. అంటే ఆ వాతావరణం, ఆ ప్రశాంతత ఆయన్ని ఆకట్టుకున్నాయన్నమాట. అంతేగా, ప్యారిస్ అంటే ఫ్యాషన్లు, విలాసాలు, వాటికి పూర్తి భిన్నంగా ఈ చర్చిలోని వాతావరణముందని గమనించారు. అక్కడ ప్రార్థన చేసేవాళ్లను చూసి ఆయన ఏమనుకున్నారు? ఆ పాలరాతి విగ్రహాల ముందు మోకరిల్లడం. అది కేవలం మూఢనమ్మకం కాదని ఆయన గ్రహించారు. వాళ్లు ఆ రాయిని కాదు, ఆ విగ్రహం దేనికి ప్రతీకో, దానిలోని దైవత్వాన్ని పూజిస్తున్నారని ఆయనకనిపించింది. అంటే ఇతరుల విశ్వాసాలని గౌరవించే దృష్టికోణం అప్పటికే ఆయనలో ఉందన్నమాట. నిస్సందేహంగా ఆ ఆరాధన వల్ల దేవుని మహిమ పెరుగుతుందే తప్ప తరగదని ఆయన భావించారు. నిజానికి ఈఫిల్ టవర్ కన్నా ఈ ఆధ్యాత్మిక అనుభవమే ఆయన మనసులో బలంగా నిలిచిపోయినట్లు అనిపిస్తోంది. అయితే ఈఫిల్ టవర్ గురించి అందరూ ఇంత పాజిటివ్గా లేరని కూడా గాంధీజీ రాశారు కదా. ప్రఖ్యాత రచయిత టాల్స్టాయ్ దాన్ని చాలా విమర్శించారట. అవును, టాల్స్టాయ్ అభిప్రాయం పూర్తిగా భిన్నం. ఆయన దృష్టిలో ఆ టవర్ మనిషి జ్ఞానానికి చిహ్నం కాదు, మూర్ఖత్వానికి, అహంకారానికి నిదర్శనం. అలాగా? ఎందుకంత తీవ్రంగా? టాల్స్టాయ్ వాదన ఏంటంటే, పొగాకు తాగడం వల్ల మనిషి బుద్ధి ఎలా మందగిస్తుందో, అలాంటి మందగించిన బుద్ధితో మనిషి గాలిలో మేడలు కడతాడు, ఈఫిల్ టవర్ కూడా అలాంటి ఒక సృష్టే అని. ఓ, చాలా కఠినమైన విమర్శే. అవును, దానిలో అసలు కళలేదని, కేవలం దాని సైజు వల్ల, కొత్తదనం వల్ల జనాల్ని ఆకర్షించే ఒక ఆటబొమ్మ లాంటిదని అన్నారు. మనుషులు చిన్నపిల్లల్లా చిన్న చిన్న వాటికి ఆకర్షితులవుతారని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నమాట ఆయన ఉద్దేశ్యంలో. అంటే గాంధీజీ ఒకవైపు ఆ టవర్ ఎక్కి అనుభూతి చెందుతూనే, మరోవైపు టాల్స్టాయ్ లాంటి వారి వ్యతిరేక వాదనను కూడా గమనించి నమోదు చేయడం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే, కేవలం ముగ్ధులైపోవడం కాదు, దానిపై ఉన్న విమర్శనాత్మక దృష్టిని కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నాడు. ఇది ఆయన ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్యారిస్ పర్యటన అనేది గాంధీజీకి చాలా రకాల అనుభవాల్ని ఇచ్చిందన్నమాట. ఒకవైపు టెక్నాలజీ పట్ల ఆసక్తి, మరోవైపు ఆధ్యాత్మిక లోతు, ఇంకోవైపు విమర్శనాత్మక పరిశీలన, అన్నీ కలిశాయి. అవును, ఈ అనుభవాలన్నీ ఆయనలో నిక్షిప్తమయ్యాయి. యూరోపియన్ సంస్కృతిలోని ఈ వివిధ కోణాలు, అంటే ఆ సాంకేతిక ప్రగతి, అక్కడి ఆధ్యాత్మిక భావనలు, వాటిపై విమర్శలు, వీటితో కలిగిన ఈ తొలి పరిచయం ఆలోచించాల్సిన విషయమే. ఈ అనుభవాలు భవిష్యత్తులో గాంధీజీ ఆలోచనల్ని, ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతపై ఆయన అభిప్రాయాలని, ఇంకా మన స్వాతంత్ర్యోద్యమ కార్యాచరణని ఎంతవరకు ప్రభావితం చేసిండొచ్చో అదో పెద్ద ప్రశ్న కదా.